మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చర్చించుకుందాం. సో దీనిలో భాగంగా ఈరోజు మనం కర్కాటక రాశి గురించి మాట్లాడదాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదాయ వ్యయాలు, రాజ్యపుజ అవమానాలతో పాటు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి తీసుకోవాలి. ఈ పరాభావనామ సంవత్సరంలో మొట్టమొదటిగా మనకి జూన్ వరకు కర్కాటకం నుంచి 12వ స్థానంలో గురువు ఉంటాడు. జూన్ నుంచి రాశిలో సంచరిస్తాడు. ధనస్థానంలో కేతువు, అష్టమ శని. ఈ అష్టమ శని ధనస్థానంలో ఉండే కేతువు మీకు నవంబర్ నుంచి మారుతారు. అష్టమంలో రాహువు, భాగ్యంలో శని. ఓకే, సో అయితే ఈ గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం ఎలా ఉందనే దాని గురించి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదాయం వ్యయాలు కనుక చూసుకుంటే కర్కాటకం వారికి ఆదాయం 2, వ్యయం 11గా చూపిస్తుంది. ఒకటేసారి బాబా ఏంటి 2,000 వస్తే నేను 11,000 ఎక్కడ నుంచి తేవాలి, లేదా 2 లక్షలు వస్తే 11 లక్షలు ఎక్కడ కట్టాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ని కూడా చూసుకుంటే కర్కాటకం వారికి 12వ స్థానంలో గురువు, ధనస్థానంలో కేతు ఉన్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్లీ ప్లానటరీ పొజిషన్స్ కూడా దాన్ని చెప్తున్నాయి. అయితే దీన్ని అంతటినీ బ్రేక్ చేసేది ఎక్కడ అంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం బ్రహ్మాండంగా ఉంది అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మరి పర్సనల్ చార్ట్ ఒకటైనా మనం గోచారంలో ఏమీ చేయలేము అంటే ఖచ్చితంగా చేయగలం, ఖచ్చితంగా మార్చొచ్చండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇలా ఉంది ఇలాగే జరగాలి అనడానికైతే మనకి అక్కర్లేదు, అసలు జాతక చక్రమే అక్కర్లేదు, మనకి చూసుకోవాల్సిన అవసరం లేదు. జ్యోతిషం చూపించుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. ఇలా ఉన్నదాన్ని ఎలా మార్చుకొని మనం డెవలప్ అవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేదే ఆస్ట్రాలజీ. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఆదాయ వ్యయాల గురించి. వ్యయం అంటే 12లో ఉంటుంది, ఆదాయం అంటే 2లో ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు కేతువుని పట్టుకోండి. నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది, కేతు వల్లేమో ఆదాయం పెరుగుతుంది, గురువు వల్లేమో కొంచెం వ్యయం తగ్గుతుంది. ఇవి ఫస్ట్ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రెండవదేమో స్తోత్ర పఠనం కనుక చూసుకుంటే గణపతిని ఆరాధిస్తూ ఉండండి. ఎప్పటి వరకు, ఇది నవంబర్ వరకు. నవంబర్ దాటిందంటే మళ్ళీ రాశిలోకి వచ్చేస్తాయి. ఈ రెండు 12లో ఉన్నవి రాశిలోకి వచ్చేస్తాయి. రెండు రాశిలోకి వస్తే సెకండ్ హాఫ్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతారు మనిషి పూర్తిగా. సో ఎప్పుడైతే మీకు ఈ కేతువుకి సంబంధించిన గణపతిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారో మీకు వచ్చిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20,000, 30,000, 40,000 ఎంతో, 1 లక్ష, 2 లక్షలు, ఒక్కొక్క స్తోమత ఒక్కొక్క జాబుని బట్టి వాళ్ళకి శాలరీ ఉంటుంది. 10,000 శాలరీ కూడా ఉంటుంది. మీకు వచ్చిన ధనాన్ని కనుక మీ ఇంట్లో పూజ గదిలో గణపతి దగ్గర పెట్టి మీరు కనుక దాన్ని వాడడం కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ గణపతి పూచి తీసుకుంటాడు. అయ్యో ఈ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు, నన్ను నమ్మాడు. అలాగే ఈ వ్యయం తగ్గడానికి మీకు దక్షిణామూర్తి ఆలయం కానీ, దత్తాత్రేయ ఆలయాలు కానీ, లేదా గోశాలలు కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. గురువారాలు పర్టికులర్గా అంటే అక్కడికి వెళ్ళి కాస్త ఏదైనా గోవులకి అరటికాయలు తినిపించడము, లేదా ఏదైనా శివాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక గంధం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు దేవతా సంబంధించిన వాటికి ఎప్పుడైతే మీరు ఖర్చు పెట్టారో అది ఇంకొక రూపంలో మీకు సడన్గా ఏదో ఖర్చు రావాల్సింది ఆగిపోతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే ఓకేనండి, ఇన్సూరెన్స్ లేదు, సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది, పరిస్థితి ఏంటి? అలా కాదు, ఇన్సూరెన్స్ లేదు, సడన్గా వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పరిస్థితి ఏంటి? సడన్ ఖర్చే కదా, ఆ వెహికల్ చేయించుకోవాలి, దానికోసం అప్పు చేస్తాడు. అందుకని ఇలా ఎవరైతే చేస్తారో కర్కాటకం వారు, వీళ్ళు 2, 11 ఉంది అని చెప్పి భయపడాల్సిన పని లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక రాజ్యపూజ్యం అవమానంగా చూసుకుంటే రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంది, అవమానించే వాళ్ళ సంఖ్య 7 ఉంది. అంటే అసలు అవమానం ఎప్పుడు జరుగుతుందో చూసుకోవాలి మనం ఇక్కడ. కర్కాటకం వారికి 3వ అధిపతి ఎవరు? బుధుడు. అందుకని ఏంటి, అది న్యాచురల్ 6th లార్డ్ కాబట్టి బంధువర్గం వారికి నువ్వు డబ్బులు ఇచ్చినా, డబ్బులు తీసుకున్న అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? సో ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా చూసుకుంటే మీకు రాజ్యపూజ్యం మిగులుతుంది, అవమానం. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉందంటే నువ్వు డబ్బులు ఇచ్చిన అవమానమే, ఒక్కోసారి తిరిగి రావు, చాలా ప్రాబ్లమాటిక్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సరే, ఆ రకంగా అవమానం పొందకుండా ఉండడానికి మరి రాజ్యపూజ్యం ఎక్కడ ఉంటుంది? రాజ్యస్థానంలో ఉంటుంది, దశమ స్థానంలో ఉంటుంది. నీకు రాజ్యపూజ్యం బాగా పెరగాలి అంటే కనుక నువ్వు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా
లక్ష్మీ నరసింహస్వామి హోమం ఎక్కడైనా జరుగుతున్నా, లేకపోతే ఎటువంటి హోమాలు జరుగుతున్నాయి ఏదైనా ఆలయంలో, అక్కడ వెళ్ళి కాసేపు నువ్వు స్పెండ్ చేయి. లేదా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్ర పఠనం చేయి. రాజ్యపూజ్యం పెరగడం వల్ల నీకు కెరియర్ పరమైన గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక మొదటి 6 నెలలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కొంచెం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనవసరంగా ఏదో తొందరపాటుతో ఏదో మనం ఇదేదో చూపించుకోవాలని, మన హోదా చూపించుకోవాలని, ఒక్కోసారి ఏమైపోతుంటామో మన పరువు పోతుందో మనం ఇక్కడ ఎట్లాగైనా చూపించుకోవాలి అనే భావంతో ఖర్చు పెడుతూ ఉంటాం. అటువంటి విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం 2లో కేతు 12లో గురువు అని చెప్పుకున్నాం కదా, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా కాసింత జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతుంది చెప్పాలంటే. ఇక వీరికి సూర్య ఆరాధన, గణపతి ఆరాధన, ఈ 2 ఆరాధనలు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీరు ఇంత టైట్ పొజిషన్లో ఉండి కూడా ఈ ఫస్ట్ హాఫ్లో ఏదైనా ప్రాపర్టీ, వాహనము లేదా గృహంని ఇంకొక స్టోర్ పైకి వేయడము, అంటే ఒక ఇది ఉంది ఇంకో ఫ్లోర్ వేస్తారు, అలాంటివి అధికంగా చూపిస్తున్నాయి జన్మజాతకంలో. సో ఇవి కొంచెం ఎక్కువ ఖర్చులు అనేటువంటివి చూపిస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమ రాహు ఉన్నందుకు కాస్త ఫస్ట్ హాఫ్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు, అందులో ముఖ్యంగా మంచు ప్రాంతం ఉంటుంది, మొత్తం మంచులో మనకు కనబడదు ఒక్కోసారి. మంచులో మీరు పొగ, మంచు ఇలాంటివి, ఎందుకంటే రాహు పొగకి మంచు కారకుడు, ఇటువంటి విషయాల్లోని ఒక్కొక్కసారి అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ హాఫ్లో అంతా కూడా మనం చూడండి, మనం ఏదో టెస్టింగ్ అని ఇస్తాం, రిపోర్ట్లు మారిపోతాయి. తర్వాత అయ్యో ఇది ఇది మనకేమీ లేదు ఉందని అనిపించడం, ఏదో ఉందని టెస్టింగ్ చేయించుకుందాం వెళ్తే తొందరగా డయాగ్నోజ్ అవ్వకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇవి కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా శని మొత్తం కంప్లీట్గా సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి సంవత్సరం 4 నెలలు ఉంటాడు అక్కడ. తండ్రి గారి ఆరోగ్య విషయంలో అయితే 9లో శని ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సెకండ్ మ్యారేజ్ ప్రయత్నాలు ఆల్మోస్ట్ మీకు జూన్ నుంచి ఎక్కువగా ఫలిస్తాయి చెప్పాలంటే, బికాజ్ ఆఫ్ 9లో శని అంటే కర్మకారకుడు మీకు 9లో ఉన్నాడు వెళ్ళి. సో ఇట్లాంటివి మనం జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాలంటే. ఓకే. కుటుంబ వాతావరణం, ప్రేమ, అనురాగాలు ఏ విధంగా ఉంటుంది? కుటుంబంతో కొంచెం దూరంగా ఉండే యోగం ఉందండి. అది ఉద్యోగం గురించి అనుకోండి, కొన్ని క్లాషెస్ వల్ల అనుకోండి, లేకపోతే తండ్రితో ఏదో ఒక్కోసారి కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, తండ్రి ఏమో ఏరా ఇన్ని రోజులైనా నువ్వు సెటిల్ అవ్వట్లేదు అని ఒక ఫీల్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రవి రాశుల్లో ఉండే కేతువు కదా. సో అటువంటి వాటి మూలంగా దూరంగా ఉండే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. లేదా ఉద్యోగరీత్యా వేరే దాంట్లో ఉద్యోగం వచ్చింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ఇంట్లో ఉంటూ కూడా కుటుంబంతో పెద్దగా స్పెండ్ చేయలేని సమయం వస్తూ ఉంటుంది. అంటే పొద్దున్నే వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడో రాత్రికి రావడం, పాపం జీవిత భాగస్వామి ఏంట్రా బాబు ఒక్క మాట మాట్లాడదామంటే కుదరట్లేదు అనుకోండి, సండే వస్తే కూడా ఎక్కడికో బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే సూర్య భగవానుడు రాశిలో ఉండే కేతువు కదా. కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్స్ అనేవి నవంబర్ వరకు మనం వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా స్పెషల్? ఆరోగ్యపరమైనటువంటివి అంటే ఒకటేనండి, ఎవరికైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు. ఎందుకంటే కర్కాటక రాశి అంటేనే బ్రీతింగ్, ఈ ఏవైతే లంగ్స్ ఉంటాయో లంగ్స్ స్థానం అని చెప్పేది. మరి గురువు మంచివాడే కదా, అంటే కేతు వస్తున్నాడు, గురు రాశిలో శని ఉన్నాడు, శని రాశిలో రాహు ఉన్నాడు, ఇదంతా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఏదైనా సరే ఓవర్ ఫ్యాట్ ఉండేవి ఎక్కువగా తినకూడదు. ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి, మనం ఒక్కోసారి నెయ్యి ఒరిజినల్ కొని తీసుకుంటాం, తెలుస్తుంది డూప్లికేట్ నెయ్యి ఉంటుంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం, లేదంటే ఈ ఆన్లైన్ స్కామ్స్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఇట్లాంటి ధన నష్టం ఏదైనా సూచిస్తున్నా గురుగారు? కొంచెం ఉందండి. ఎందుకంటే 12లో ఉండే గురువు తన స్వరూపం మారింది, 2లో కేతు ఉన్నాడు, అది కూడా సింహరాశిలో కేతు. ఇలాంటి షేర్ మార్కెట్ అను, ఆన్లైన్ స్కామ్స్ అను, ఏదో బెట్టింగ్స్ అను, ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళాలనే ఆలోచన పెంచుతూ ఉంటాడు. సో కొంచెం ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. వద్దన్నా సరే వీళ్ళంతటి వీళ్ళ టెంపుల్స్కి వెళ్ళడం, అంటే దేవుడు అంటే నమ్మకం లేని వారికి కూడా కాస్త భక్తి భావన కలిగి, ఎందుకంటే రాశిలో ఉండే గురువు కేతు కలయిక కదా. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంటుందంటే ఎప్పుడు కూడా ఈ రెండుటి కలయిక
ఆధ్యాత్మికతని ఇస్తూ మళ్ళీ అప్పుడప్పుడు సడన్గా ఉన్నట్టుండే లేదు నేను మానేశానంటాడు, మళ్ళీ చేసుకుంటాడు. అట్లా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా కూడా చంద్రుడి యొక్క రాశి కదండి, చంద్రుడు మనసుకు కారకుడు. సో ఎప్పుడైతే మనస్కారక రాసుల్లో ఈ గురువు వచ్చి ఉన్నాడో ఫ్లక్చువేషన్ని కొంచెం ఇస్తూ ఉంటాడు అక్కడ కేతు ఉండడం వల్ల. అట్లా ఇక ఈ సంవత్సరం చివరి 6 నెలలు, ఈ పరాభవ నామ సంవత్సరం చివరి 6 నెలలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు? చివరి 6 నెలలు అంటే ఒకటేనండి, ఇక్కడ సప్తమ స్థానంలోకి రాహు ఉంటాడు, లగ్నంలో కేతు ఉంటాడు. సో లగ్నంలో కేతు ఏంటి అంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ ఆధ్యాత్మికత ఇస్తూ ఉంటే, సప్తమ రాహు ఏంటంటే కొంచెం ఇప్పుడు వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో ఒకటి జూన్ నుంచి అనుకూలత ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా జూన్ తర్వాత నవంబర్ తర్వాత చూసేవన్నీ కూడా డిఫరెంట్ క్యాస్ట్ లేదా విదేశాల్లో నివసించే వారిని వివాహం చేసుకోవడం, అక్కడే ఉద్యోగం చేస్తున్న వారిని వివాహం చేసుకోవడము, లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ అక్కడ ఎవరైనా పరిచయం అవ్వడం వల్ల అక్కడ వాళ్ళతో సఖ్యత ఏర్పడడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అలాగే వీరికి కొంచెం జూన్ మాసం నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ కూడా ఏర్పడతారని చెప్పొచ్చు. అక్కడ నుంచి కొంత కెరియర్ రిలేటెడ్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు, దానాలు ఎటువంటి క్షేత్రాలు దర్శించుకుంటే బాగుంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళైతే నవంబర్ నుంచి క్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేయాలి. పాయింట్ నెంబర్ 1. వీళ్ళు పర్సనల్గా చేసుకునేదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు గణపతిని ఉదయం నిద్రలేచిన వెంటనే నవంబర్ నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే 2లో ఉండే గణపతి ఏమో ధనఫ సంబంధించిన ఇస్తే, రాశిలో ఉండే గణపతిని మీరు ఎప్పుడైతే చేసుకుంటారో, కేతు లగ్నంలో ఉన్నప్పుడు చేసుకుంటారో, ముఖ్యంగా ఇది హెల్త్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.